ఎప్పుడైనా మీరు మీ జీవితంలో సముద్రాన్ని ఈ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకి ఈదుకుంటూ వెళ్ళారా? భారతదేశంలో ఒక మనిషి సగటు జీవితం 60 నుండి 60 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ 60 సంవత్సరాలలో జీవితం అంతా ఈదుకుంటూ వెళ్తే సముద్రాన్ని కూడా దాటగలమేమో. కానీ జీవితం అంతా కష్టపడి పనిచేస్తే కూడా దంతవైద్య శాస్త్రాన్ని పూర్తి చేయలేము. ఇది నిజం. ఈ దంతవైద్య శాస్త్రాన్ని మనం మన జీవితంలో వృత్తి విద్యగా తీసుకున్నప్పుడు మనం కొంచెమైనా కష్టపడి పనిచేసి జీవితంలో పైకి రావాలి కదా. మన వృత్తి విద్యలో మనం ఎలా పైకి రావాలనే విషయం పైననే ఈ డెంటిస్ట్రీ టుడే ఛానల్ మీకు వివరిస్తుంది. వెల్కమ్ టు డెంటిస్ట్రీ టుడే ఛానల్. ఐఎమ్ డాక్టర్ రిపటూరి శ్రీకాంత్, డెంటల్ ప్రొఫెషనల్. ఈరోజు ఈ ఛానల్ ఎపిసోడ్లో ఈ డెంటిస్ట్రీ టుడే ఛానల్ గురించి, ఈ ఛానల్ ఎందుకు ప్రారంభించవలసి వచ్చిందో, మరియు ఈ ఛానల్ వలన ఎవరికి ఎలాంటి విలువైన ఉపయోగాలు ఉంటాయో ఆ వివరాలను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఈ ఛానల్ వలన ఉపయోగం ఏమంటే, డెంటిస్ట్రీ టుడే ఛానల్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం. Forum works for the establishment of system, quality and evidence-based dentistry. Dentistry Today is a dental educational program which includes motivation, personality development, inspirational lectures, and it assists for career development also. The most important point is the channel will play a role as a torchbearer for dental professionals within their life. ప్రస్తుతం ఈ ఛానల్ ఎపిసోడ్స్ అన్ని తెలుగులోనే ఉంటాయి. కారణం, మేము మొదటగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత దంతవైద్య శాస్త్రంపైనే దృష్టి పెట్టాము. భవిష్యత్తులో మేము ఈ కార్యక్రమం పరిధి పెంచి ఇంగ్లీష్లో కూడా ఎపిసోడ్స్ చేయాలని నిర్ణయించాము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014వ సంవత్సరంలో కొంతమంది దంతవైద్యులతో కలిసి మేము తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరంని ప్రారంభించడం జరిగింది. ఈ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే గుర్తించబడింది కూడా. ఫోరం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ స్టేట్ డెంటల్ హెల్త్ కేర్ ప్రొఫైల్ స్ట్రక్చర్ డిజైన్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వన్ స్టేట్ వన్ డెంటల్ కేర్ సిస్టమ్ అనే విజన్ ప్రొఫైల్ డాక్యుమెంట్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విజన్ డాక్యుమెంట్ని రాష్ట్ర స్థాయి ప్రభుత్వ అధికారులకు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. చాలా బాగుందని చెప్పారు, కానీ ఇతర కారణం వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఫోరం ద్వారా రాష్ట్ర స్థాయిలో డెంటిస్ట్రీ గురించి ఎన్నో విషయాలపై పనిచేయడం జరిగింది. 2020 సంవత్సరంలో కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా ఫోరం కార్యక్రమాలు ఆగిపోయాయి. దంతవైద్యంలో రాష్ట్ర స్థాయిలో కొన్ని ముఖ్యమైన విషయాలు సమస్యలుగా ఉన్నప్పుడు హైకోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవడం జరిగింది. ఫోరం తెలంగాణ స్టేట్ హైకోర్టు ద్వారా తెలంగాణ స్టేట్ డెంటల్ కౌన్సిల్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో చట్ట వ్యతిరేకంగా నిర్వహిస్తున్న డెంటల్ అకాడమీస్ పైన కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. కేసు విచారణలో ఉంది. ఈ డెంటల్ అకాడమీస్ గురించి మరియు కేసు ఎందుకు మేము హైకోర్టులో వేయాల్సి వచ్చిందో ఈ ఛానల్ ద్వారా వేరొక ఎపిసోడ్లో పూర్తి స్థాయిలో వివరిస్తాను. రాష్ట్ర స్థాయిలో డెంటల్ ప్రొఫెషనల్లో ఉన్న సమస్యల విషయమై సమాచారాన్ని ఆర్టీఐ ద్వారా సేకరించడం జరిగింది. డెంటల్ ప్రొఫెషన్కి సంబంధించి ఇంకా ఎన్నో ముఖ్యమైన పనులు రాష్ట్ర స్థాయిలో చేయవలసి ఉన్నాయి. తప్పకుండా చేస్తాం. ఈ తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరంలో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగానే ఈ డెంటిస్ట్రీ టుడే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగింది. ఈ ఛానల్లో పూర్తిగా దంతవైద్య శాస్త్రం గురించి, దంతవైద్య విధానాలు మరియు దంతవైద్య చికిత్సా వివరాల గురించి మాత్రమే ప్రతి ఎపిసోడ్లో మాట్లాడడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మంచి దంతవైద్య శాస్త్రం ఎలా చదవాలి, మంచి దంతవైద్యుడిగా ఎలా మనల్ని మనం మార్చుకోవాలి, విజన్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ప్రొఫెషన్లో గోల్స్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి, మరియు ఈ గోల్స్ని జీవితంలో ఎలా సాధించాలి, ఇలాంటి ఇంకా ఎన్నో విషయాల గురించి వివరంగా ఈ ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది. మనిషి జీవితం చాలా చిన్నది, విలువైంది మరియు అందమైంది. దారి పక్కన ఒక చెట్టు బతికినంత కాలం కూడా మనం ఈ భూమి మీద బ్రతకలేము. ఇంత విలువైన మనిషి జీవితంలో మనకు జీవితంలో వైద్య వృత్తి చేసే సాటి మనుషుల ఆరోగ్యాన్ని తీర్చిదిద్దే ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చింది. ఈ అవకాశాన్ని ఏ విధంగా మనం మన జీవితంలో ఉపయోగించుకొని మంచి దంత వైద్యుడిగా ఈ సమాజంలో పేరు సంపాదించాలనే విషయాలు కూడా ఈ ఛానల్లో మాట్లాడడం జరుగుతుంది. మనిషిగా మనకు ఎన్నో అవకాశాలు జీవితంలో ఉన్నాయి. మనిషిగా పుట్టడము మొదటి అవకాశం, చదువుకోవడము రెండవ అవకాశము, ప్రపంచంలో అద్భుతమైన వైద్య వృత్తి మనం అభ్యసించడం చాలా గొప్ప మూడవ అవకాశం. ఇన్ని అవకాశాలు ఉన్న మన జీవితాన్ని అనవసరంగా ఎందుకు పాడు చేసుకోవాలి? మంచి దంత వైద్యుడిగా మనం మన సమాజంలో ఎందుకు పేరు సంపాదించుకోలేకపోతున్నాం? ఇలాంటి విషయాలు ఈ ఛానల్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. ఇంకా ఉన్నతమైన దంత వైద్యుడికి జీవితంలో ఉండవలసిన లక్షణాలు మరియు అనుసరించాల్సిన విధి విధానాల గురించి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇంకా దంతవైద్యం గురించి, దాని చరిత్ర గురించి మరియు దీనికి సంబంధించిన చట్టాల గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది.
దీంతోపాటు ఈ ఛానల్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ దంత వైద్యుల ఇంటర్వ్యూలు, ఆలోచనలు మరియు వారి అనుభవాలను కూడా మీరు పంచుకోవచ్చు. ఈ ఛానల్ ద్వారా మేము మీతో పంచుకునే సమాచారం రాష్ట్రంలోని దంత వైద్య విభాగానికి మరియు దంత వైద్యులకు, చదువుకుంటున్న దంత వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. డెంటల్ ప్రొఫెషన్ బాగుంటేనే మనం బాగుంటాం. డెంటల్ ప్రొఫెషన్ నాశనం అయితే మన జీవితాలు, మన కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో దినదినంగా మసకబారిపోయి నాశనం అయిపోతున్న ఈ దంత వైద్య శాస్త్రాన్ని, దాని ప్రాముఖ్యతను తెలిపి మన ప్రొఫెషన్ని వీలైనంతగా బాగు చేసుకొని మరియు మన జీవితాలను కూడా బాగు చేసుకోవాలని మా ఈ చిన్న ప్రయత్నం. పూర్తి స్థాయిగా బురదలో కూరుకుపోయిన మన ఈ డెంటల్ ప్రొఫెషన్ని వదిలేస్తే కొంతకాలానికి ఈ సమాజంలో డెంటల్ ప్రొఫెషన్ తన ఉనికినే పోగొట్టుకుంటుంది. ఈ విధంగా జరిగితే భవిష్యత్తులో మన ఈ డెంటల్ ప్రొఫెషన్కు, మనకు మరియు మన కుటుంబాల భవిష్యత్తుకు మంచిది కాదు. ఇంకా భవిష్యత్ తరాల వాళ్ళు ఒకప్పుడు మన సమాజంలో డెంటల్ ప్రొఫెషన్ అనే ఒక వృత్తి విద్య ఉండేదని పుస్తకాల్లో చరిత్రగా చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరూ చెత్త పారేస్తేలా చెత్త ఊడ్చేవాళ్ళు కూడా ఉండాలి కదా. అందుకే ఈ విషయంలో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. కాబట్టి దంతవైద్య శాస్త్రంలో నిష్ణాతులు మరియు అనుభవజ్ఞులైన దంతవైద్యులు అందరూ సమాజంలో ఇప్పటికైనా ముందుకు వచ్చి ఈ డెంటిస్ట్రీ టుడే ఛానల్ని వేదికగా చేసుకొని మాట్లాడతానని ఆశిస్తున్నాము. ఈరోజు ఒక ఛానల్కి సంబంధించిన మొట్టమొదటి ఎపిసోడ్లో కేవలం ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పడం జరిగింది. రాబో రోజుల్లో ప్రతి ఎపిసోడ్లో ఒక్కొక్క విషయమై విస్తృతంగా మాట్లాడడం జరుగుతుంది. భుజాలపై డెంటిస్ట్రీ అనబడే జెండాను చాలా రోజులుగా మేము మోస్తూ డెంటల్ ప్రొఫెషన్ గురించి మరియు దాని ప్రాముఖ్యత గురించి ఈ రాష్ట్రంలో గొప్పగా చెప్తున్నాం. మీరు కూడా భవిష్యత్తులో డెంటిస్ట్రీ అనే ఈ జెండాను మాతో పాటు భుజాలపై మోస్తూ దాని ప్రాముఖ్యత గురించి ఈ సమాజానికి వివరిస్తారని ఆశిస్తున్నాం. ఈ మా చిన్న ప్రయత్నం ముందు మంచిగా కొనసాగాలని, ఈ రాష్ట్రంలోని డెంటల్ ప్రొఫెషనల్స్ అందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మరియు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. మరొక విషయం ఏమిటంటే, డెంటిస్ట్రీ టుడే ఛానల్ లోగోలో 3 పదాలు ఉన్నాయి. అవి పవర్, మనీ, పాలిటిక్స్. ఈ 3 పదాలు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ, ఏ రాజకీయ నాయకులకు కానీ, మరియు ఏ వ్యాపార సంస్థలకు కానీ సంబంధించినవి కావు. ఈ పదాలు కేవలం మన దంతవైద్య శాస్త్రానికి మాత్రమే సంబంధించినవి. ఎలాగంటే, రాజకీయ నాయకులకు మరియు వ్యాపారవేత్తలకు, ప్రభుత్వాలకు దంతవైద్య శాస్త్రంలో అవినీతి ఎలా చేయాలో తెలియదు. ఎందుకంటే దంతవైద్య రంగము వీరికి సంబంధించింది కాదు. వివిధ రంగాల్లో పనిచేసే వ్యక్తులకు మరియు ఆయా రంగాల్లో అవినీతి ఎలా చేయాలో తెలుస్తుంది. ఎందుకంటే ఆయా రంగాలు వారికి సంబంధించినవి కనుక. అలాగే దంతవైద్య రంగంలో దంతవైద్యులు మాత్రమే అవినీతి చేయగలరు. లోగోలో ఉన్న 3 పదాలు మన ప్రొఫెషన్కి మరియు మన అందరికీ సంబంధించినవి మాత్రమే, వేరే ఎవరిని ఉద్దేశించినవి కావు. చివరగా ఒక ముఖ్య విషయం ఏమిటంటే, తెలంగాణ స్టేట్ డెంటల్ సర్జన్స్ ఫోరం మరియు డెంటిస్ట్రీ టుడే ఛానల్ ఏ వ్యక్తికి వ్యక్తిగతంగా కానీ మరియు వృత్తిపరంగా కానీ వ్యతిరేకం కాదు మరియు ఉండదు కూడా. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు మరియు వేరే ఇతర విద్యా సంస్థలకు కూడా వ్యతిరేకం కాదు. మేము కేవలం సాధారణంగా దంతవైద్య శాస్త్రం ఏ విధంగా ఉండాలో వివరించడం జరుగుతుంది. ప్రభుత్వాలను మరియు ఇతరులను విమర్శిస్తే మన ప్రొఫెషన్ బాగుపడదు. మన ప్రొఫెషన్ని మనం మాత్రమే బాగు చేసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రొఫెషన్ మనది, మనందరిది. మనం బతికినంత కాలం ఈ ప్రొఫెషన్లోనే ఉంటాం. ఈ విషయం పైననే మేము పూర్తి స్థాయిలో ఈ ఛానల్ ద్వారా చర్చించడం జరుగుతుంది. డెంటల్ ప్రొఫెషన్ బాగు చేసే విషయాల గురించి చర్చించడానికి రాష్ట్రంలో ఏ డెంటల్ ప్రొఫెషన్ అయినా మాతో కలిసి పనిచేయడానికి ముందుకు వస్తే మేము వారితో కలిసి పనిచేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డెంటిస్ట్రీ టుడే ఛానల్. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక టాపిక్తో కలుసుకుందాం. మేరా భారత్ మహాన్, మేరా ప్రొఫెషన్ మహాన్. జై హింద్.